హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ. సో మనం డే 4లో ఈరోజు మరికొన్ని టాపిక్స్ని కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చివరిగా రేపు ఒక్కరోజు ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఎన్ని టాపిక్స్ ఉన్నా రేపు ఒక్క రోజుతో ఇంకా నేను ఫినిష్ చేస్తాను. యాక్చువల్గా నేను 4 క్లాసెస్ అని అనుకున్నాను, బట్ అది కొంచెం ప్రొలాంగ్ అయ్యి 5 క్లాసెస్ వరకు వచ్చింది. బట్ ఆల్ ఆఫ్ దీస్ క్లాసెస్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ టాపిక్స్ మీకు ఎగ్జామినేషన్లో ఉపయోగపడేవే. సో కాబట్టి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్కి సంబంధించి మనకి ప్రపంచంలో కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. స్టాండర్డ్ అండ్ పూర్, మూడీ రేటింగ్స్ ఇలాంటి పేర్లతో కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. విదేశాలలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు వేరే దేశాలలో పెట్టుబడులు పెట్టాలని అనుకున్నప్పుడు ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ప్రతి దేశానికి ఇచ్చేటటువంటి రేటింగ్ని ఆధారంగా చేసుకొని పెట్టుబడులు పెడుతూ ఉంటారనమాట. ఉదాహరణకి మీరు కనుక ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఒక ఐటెం కొంటుంటే ఎలా కొంటారు? దాని రేటింగ్స్ చూసుకొని, దాని రివ్యూస్ చూసుకొని కొంటారు కదా. అట్లానే విదేశీ పెట్టుబడిదారులు వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని అనుకున్నప్పుడు ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చేటటువంటి రేటింగ్స్ని ఆధారంగా చేసుకొని పెట్టుబడులు పెడతారు. ఇటీవల కాలంలో భారతదేశానికి BBB- క్రెడిట్ రేటింగ్ అనేటటువంటిది ఇచ్చింది. చాలామందికి ఈ BBB అంటే ఏంటి, AAA అంటే ఏంటి, ఈ రేటింగ్స్కి తేడా తెలియదు అనమాట. ఒకవేళ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగితే కనుక ఈ క్వశ్చన్ చాలా తక్కువ మంది ఆన్సర్ చేస్తారు, ఎందుకంటే వెరీ మచ్ టెక్నికల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి. సో మనం చూస్తే AAA అని కనుక మనం చూస్తే హయ్యెస్ట్ డిగ్రీ ఆఫ్ సేఫ్టీ అండ్ టైమ్లీ సర్వీసెస్ ఆఫ్ ద డెట్ ఆబ్లిగేషన్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఏ దేశానికైనా AAA రేటింగ్ ఇచ్చింది అంటే ఆ దేశంలో మీరు పెట్టేటటువంటి పెట్టుబడి చాలా భద్రతగా ఉంటుంది. అలాగే మీకు ఏవైనా అప్పులు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా వెంటనే పరిష్కరిస్తారు. సో అమెరికా లాంటి దేశాల్లో ఈ AA, AAA లాంటి రేటింగ్స్ ఉంటాయి. AA అంటే ఏంటి? హై డిగ్రీ ఆఫ్ సేఫ్టీ. అంటే మీరు పెట్టిన రూపాయికి ఇంకా అద్భుతమైన భద్రత ఉంటుందన్నమాట. కాకపోతే అప్పులు మీరు తీసుకుంటే అక్కడ దేశాలు ఇస్తాయా లేదా అనేటటువంటిది క్వశ్చన్ మార్క్. కానీ భద్రత మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఏ ఏంటి? హ్యావ్ ఎడిక్వేట్ డిగ్రీ ఆఫ్ సేఫ్టీ. అంటే ఇంకా 100కు 100% కాదు, 90% వరకు మీకు భద్రత ఉంటుంది. సో ఇది ఎడిక్వేట్ డిగ్రీ ఆఫ్ సేఫ్టీ అని అంటారు. ఇప్పుడు భారతదేశానికి ఇచ్చినటువంటి ర్యాంక్ 4వది, మోడరేట్ డిగ్రీ ఆఫ్ సేఫ్టీ. అంటే ఏంటి? ఒక 70% వరకు మీరు పెట్టిన పెట్టుబడులకు, అంటే నేను శాతాలు వాళ్ళు చెప్పలేదు, నేను మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఒక 70% వరకు మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వేరే దేశాల్లో భద్రతగా ఉంటాయి. మళ్ళీ వీటికి ప్లస్ మైనస్ కేటగిరీలు ఇస్తారు. అంటే బాగా తోపు దేశం అనుకోండి, AAA+ ఉంటుంది అన్నట్టు. బాగా కొంచెం పర్వాలేదని అనుకుంటే దాంతో పోలిస్తే AA+ లేదా AAA- అలా. ఇప్పుడు భారతదేశానికి ఏమి ఇచ్చారు? BBB- ఇచ్చారు. అంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని అనుకున్న ఎవరైనా కూడా మోడరేట్ డిగ్రీ ఆఫ్ సేఫ్టీని కలిగి ఉంటారు. అంటే మీరు పెట్టిన డబ్బులు ఎక్కడికి పోవు, అబోవ్ యావరేజ్గా మీకు భద్రత అనేటటువంటిది కల్పిస్తారనమాట. అలాగే BB అంటే ఏంటంటే కొంచెం రిస్క్, మోడరేట్ రిస్క్ అనమాట. అంటే పెట్టచ్చు, కాకపోతే కొంచెం ఇబ్బందుల పాలు అవుతారేమో అన్నట్టు ఉంటుంది. B అంటే హై డిగ్రీ ఆఫ్ రిస్క్ అనమాట. అంటే ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాలకి B ఇస్తారు. C అంటే ఇంకా మరీ దారుణమైనటువంటి రిస్క్ అనమాట. అంటే ఏంటి? హ్యావ్ వెరీ హై రిస్క్ ఆఫ్ డిఫాల్ట్. ఆఫ్ఘనిస్తాను అలాంటి దేశాల్లో ఈ C ఉంటుంది. D అంటే డిఫాల్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఇన్ డిఫాల్ట్ సూన్. అంటే ఏంటి? మీ డబ్బులు ఎగేస్తారు, ఇంకా అక్కడ పెట్టినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని చెప్పేవి D అనమాట. ఇలాంటి రేటింగ్ ఏజెన్సీస్ మనకి చాలా ఉన్నాయి, క్రిఫ్ రేటింగ్ ఏజెన్సీస్ అని అవి. బట్ మేజర్గా మనం చెప్పుకునేది మూడీ రేటింగ్స్ ఒకటి, స్టాండర్డ్ అండ్ పూర్ రేటింగ్స్ ఒకటి. ఒకవేళ ఎగ్జామినేషన్లో ఇలాంటి రేటింగ్ ఏజెన్సీస్ గురించి అడిగినా మీరు తొందరపడద్దు. ఈ యొక్క స్టేట్మెంట్స్, ఇక్కడ నేను చెప్పినటువంటి అంశాలు మీకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అలాగే భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్ ఇటీవల కాలంలో కొత్తగా వచ్చింది. బీజ్ అంటేనే మీకు అర్థం అవుతుంది, బీజము అంటే ఏంటి? విత్తనము, సీడ్ అని అర్థం. భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్. ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ ఈ హిందీ పేర్లను భరించాలి. అంటే 5 ఏళ్ళ తర్వాత రాదు అధికారంలో కానీ కాదు, ఈ బీజేపీ వాళ్ళు వస్తేనే ప్రతిదీ హిందీలో పెడుతుంటారనమాట. సో భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్ ఏంటి అంటే దీన్ని 2023లో ఒక కంపెనీగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇదేంటంటే రైతులకి విత్తనాలు అనేటటువంటివి చాలా ముఖ్యం. ఎందుకు అంటే విత్తనాలు అనేటటువంటివి సరిగ్గా లేకపోతే పంటలు సరిగ్గా పండవు. సో రైతు పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం వేస్ట్ అవుతుంది. అందులోని మన దేశంలో 140 కోట్ల మందిలో ఒక్కొక్కడికి ఒక రోగం. ఆబ్వియస్గా ప్రతిదీ కల్తీ చేస్తుంటారు. పాలు కల్తీ, నీరు కల్తీ, మనసులు కూడా కల్తీయే. సో కాబట్టి విత్తనాలను కూడా కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీ విత్తనాలను రైతులు నాటుతుంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి వస్తున్నాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఈ సీడ్స్ అనేటటువంటివి అంటే విత్తనాలను
మంచి నాణ్యత గల విత్తనాలను రైతులకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక కంపెనీ పేరే BBSSL. ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 ఆధారంగా, ఈ చట్టం ఆధారంగా వచ్చినటువంటి సంస్థ. ఎగ్జామినేషన్లో వీటిల్ని మీకు స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతాడు. ఇలాంటివి అడగడు అని అసలు అనుకోవద్దు. గతంలో ఇచ్చినటువంటి ప్రశ్నల సరళి కనుక మీరు చూస్తే డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్సే వచ్చాయి, చాలామంది ఇబ్బంది పడ్డారు. సో కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ని నేను చాలా పొందికగా మీకు ఇస్తున్నాను. సో యూ ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ యువర్ నోట్స్, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని ఎగ్జామినేషన్ ముందు అలా చదువుకున్న ఒక బిట్ వచ్చినా నాకు సంతోషమే. అలాగే ఇది జాయింట్లీ ప్రమోటెడ్ బై ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఈ సీడ్ అనేటటువంటిది ఏదైతే ఉందో BBSSL అనేటటువంటి ఈ సంస్థని ఎవరు ప్రమోట్ చేస్తారంటే జాయింట్గా ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది కింద రావాలండి. IFFCOతో పాటుగా ఈ కింద ఉన్నటువంటి బాడీస్ అన్నీ అంటే ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఎరువులకు సంబంధించిన సంస్థ, కృషక్ భారతీ కోఆపరేటివ్ లిమిటెడ్, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 సంస్థలు కలిసి ఈ BBSSL అనేటటువంటి సంస్థని ప్రమోట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఎగ్జామినేషన్లో ఒకటి డైరెక్ట్గా మనల్ని ఈ BBSSL అనేటటువంటిది ఏంటి అని అడగచ్చు, అప్పుడు ఈ స్టేట్మెంట్స్ అడుగుతాడు. దీన్ని జాయింట్గా ప్రమోట్ చేసేటటువంటి సంస్థలు ఏంటి అని కనుక అడిగితే ఈ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జామినేషన్లో ఉండే అవకాశం ఉంది. సో ఇలా మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే మన దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. బట్ నేను వ్యవసాయ రంగంలో మోస్ట్ ఇంపార్టెంట్గా మనకి ఎగ్జామినేషన్లో ఏం వస్తాయి అనేటటువంటి దాని మీద కొంచెం ఇది చేసి రీసెర్చ్ నేను ఇవి తీసుకొచ్చాను. ముఖ్యంగా ఆక్వాకల్చర్లో మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో భారతదేశం ఈ ఆక్వాకల్చర్లో చాలా మంచి పురోగతి సాధిస్తోంది. ఇందులో మనం చూస్తే ఈ మధ్య కాలంలో 2005లో మనకు ఒక చట్టం ఉంది, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ. దీనికి సంబంధించే ఈ యొక్క చట్టం కింద కోస్టల్ రెగ్యులేషన్ అథారిటీ అని ఒక సంస్థ ఉంది. అది కూడా ఈ యొక్క చట్టం కిందే వచ్చింది. అయితే దీన్ని ఇప్పుడు అమెండ్మెంట్ చేస్తూ పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అదే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2023. ఇది ఏం చేస్తుందంటే ఈ 2005 చట్టంలో ఉన్నటువంటి కొన్ని చిన్న అంశాలు ఉన్నాయి. వాటిని అఫెన్సెస్ కాదు, అంటే నేరపూరిత చర్యలు కాదు అని వాటిని డీక్రిమినలైజ్ చేస్తుంది. అంటే 2005 చట్టంలో అవి నేరపూరితమైనటువంటి చర్యలుగా అభివర్ణించబడ్డాయి. అవి కాకుండా ఇది నేరపూరితమైన చర్యలు కాదు అని చెప్పేసి డీక్రిమినలైజ్ అఫెన్సెస్ అండర్ ఇట్, అంటే ఈ 2005 చట్టాన్ని సవరించి అందులో ఇచ్చినటువంటి నేరము అన్నది నేరం కాదు అని చట్టంలో ఇచ్చారు. ఇది ఒకటి మన ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా స్టేట్మెంట్గా అడగచ్చు. అయితే భారతదేశానికి సంబంధించి ఈ యొక్క ఆక్వాకల్చర్ అంటే ఫిషరీ సెక్టార్లో కనుక మనల్ని ప్రశ్నలు అడిగితే ఇన్లాండ్ ఫిష్ ప్రొడక్షన్, ఇన్లాండ్ అంటే ఏంటి, సముద్రంలో కాకుండా నదులు కానీ సరస్సులు కానీ చెరువులు కానీ వీటన్నిటిలోని కూడా చేపలు పండించడంలో భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. అంటే ఏంటి, ఇన్లాండ్ ఫిషింగ్లో. ఇన్లాండ్ ఫిషింగ్ అంటే ఏంటి, సముద్రం కాకుండా మన భూభాగంలో భాగంగా ఉండేటటువంటి నీరున్నటువంటి ప్రదేశాలు, అది బావి అవ్వచ్చు, చెరువు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఈ ఇన్లాండ్ ఫిషింగ్లో భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆక్వాకల్చర్ ఫిష్ ప్రొడక్షన్లో అంటే మొత్తం ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఏ దేశాలు ఈ చేపల్ని ఉత్పత్తి చేస్తున్నాయో అలా ఆక్వాకల్చర్లో తీసుకుంటే ప్రపంచంలో ఆక్వాకల్చర్లో 2వ స్థానంలో ఉంది. ఆక్వాకల్చర్ 2వ స్థానంలో ఉంది. ఆక్వాకల్చర్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆక్వాకల్చర్ అంటే ఏంటంటే అగ్రికల్చర్, వ్యవసాయం మనం ఎలా చేస్తున్నామో అలా కావాలని చేపలు పెంచడం. సో చేపల పెంపకం నుంచి వచ్చే ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. అలా కాకుండా ప్రపంచంలో అసలు చేపలు ఉత్పత్తిలో చూసుకుంటే 3వ స్థానంలో ఉంది. అంటే ఓవరాల్ ఫిష్ ప్రొడక్షన్ అది ఆక్వాకల్చరా, సముద్రం నుంచా, లేదా మనమే చేపలు పెడుతున్నామా, అదంతా కాదు. ఇంకా ఓవరాల్ ఫిష్ ప్రొడక్షన్లో 3వ స్థానంలో ఉంది. అలాగే ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఫిష్ అండ్ ఫిషరీ ప్రొడక్ట్స్, చేపలకి సంబంధించిన ఉత్పత్తులు. సరే చేపలకి సంబంధించిన ఉత్పత్తులు కూడా ఉంటాయంటే ఎందుకుండో, మనం తినం అంతే. చేపల్ని నీట్గా ముక్కలుగా కట్ చేసి వాటిల్ని రెడీ టు కుక్ అనేటట్టుగా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగే చేపల సొన ఉంటుందా, అదొక ప్రోడక్ట్ ఉంటుంది. ఈ చేపల్ని ఎండబెడతారు, ఎండి చేపలు, అదొక ప్రోడక్ట్ ఉంటుంది. ఇలా రకరకాలు ఉన్నాయి ప్రొడక్ట్స్, మనకి తెలియవు అంతే. ఫిష్ నుంచి ఆయిల్ వస్తుంది, ఆ ఆయిల్ని తీసి ట్యాబ్లెట్గా తీసుకొని
ఈ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు వేసుకుంటారు, అథ్లెట్స్ వేసుకుంటారు, అది ఫిష్ ఆయిల్ అంటారు దాన్ని, అదొక ప్రోడక్ట్ ఉంది. ఇలా చేపలకు సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించి 4వ స్థానంలో ఉంది ఎగుమతుల్లో 4వ స్థానంలో ఉంది భారతదేశం. సో కాబట్టి 1, 2, 3, 4 ఈ 4 స్థానాలు చెప్పాను. ఇవి మీరు ఎగ్జామినేషన్లో బాగా గుర్తుపెట్టుకొని ఎక్కడ స్టేట్మెంట్స్ రూపంలో వచ్చినా దీన్ని ఉపయోగించుకొని మీరు ఎలిమినేట్ చేయండి. ఈ ఎలిమినేషన్ ప్రొసీజర్స్ కూడా నేను మీకు చెప్తాను, డోంట్ వరీ. ఒక రేపటి క్లాస్లో వీలైతే చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను, లేదా ఎల్లుండి ఒకరోజు చేస్తాను. దెన్ యూ విల్ అండర్స్టాండ్. అలాగే ఆక్వా కల్చర్ అనేటటువంటిది కనుక మనం చూస్తే ఈ ఆక్వా కల్చర్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఆక్వా కల్చర్ అంటే ఏంటి? చేపలకు సంబంధించినటువంటి ఇంకా లేదా సముద్రాలకు సంబంధించినటువంటి నీళ్ళల్లో బ్రతికేటటువంటి జంతు జాతులకు సంబంధించినటువంటి స్పీషీస్, రొయ్యలు, ఇంకొకటో. అలాగే సీవీడ్ అంటే సముద్రంలో మాత్రమే పెరిగేటటువంటి కొన్ని మొక్కల జాతులు ఉంటాయి, వీటిని సీవీడ్ అంటారు. ఇలాంటి వాటిల్ని పెంచడాన్ని ఆక్వాకల్చర్ అంటారు. ఆక్వాకల్చర్ అంటే చాలామంది ఓన్లీ చేపల పెంపకం అనుకుంటారు. రొయ్యలు ఇవన్నీ కూడా ఆక్వాకల్చర్లోకి వస్తాయి, ఈవెన్ సీవీడ్ కూడా ఆక్వాకల్చర్లోకి వస్తుంది. అందులో సబ్మర్జ్డ్ కేజెస్ అండ్ నెట్ ప్యాన్స్ అని ఒకటి ఉంది. ఇదేంటంటే ఫార్మ్ ఫిన్ఫిష్ ఇన్ ద ఓషన్, అంటే మనకి కొన్ని రకాల చేపలు ఉంటాయి. ఈ చేపలను పెంచడానికి ఏం చేస్తారంటే ఇలా ఒక వల లాంటిది ఏర్పాటు చేస్తారు. దీనికి బరువు కడతారు, కింద ఒక 5-6 కిలోలో లేదా 30 కిలోలో బరువు కట్టి ఇది కింద వేస్తారు. ఈ వల ఏం చేస్తుందంటే పైకి వస్తుంది. ఈ వల చాలా పెద్దది ఉంటుంది, ఇప్పుడు ఒక పెద్ద రూమ్ అంత వల ఉంటుంది. ఇందులో పైన క్లోజ్ చేస్తారు. ఈ చేపలు ఏవైతే ఉన్నాయో ఆ సముద్రంలో అవి అలా తిరుగుతూ ఉంటాయి. దీనికి తిండి అది వేస్తారు, అవి తింటే పెరుగుతాయి. పెరిగిన తర్వాత మళ్ళీ సెపరేట్గా పట్టకర్లేదు వీటిల్ని. జస్ట్ ఈ వలని కనుక ఆ ములిగినటువంటి వలను పైకి తీసేస్తే చేపలన్నీ వచ్చేస్తాయి. సో దీన్ని సబ్మర్జ్డ్ కేజెస్ అండ్ నెట్ ప్యాన్స్ అని అంటారు. పెద్ద పెద్ద కేజెస్ అలాగే వలలు ఇలాంటి వాటిలో పెంచుతారనమాట. వలలు అంటే మనం వేసే చేపల వల్ల ఉండదు, కొంచెం దట్టంగా ఉంటుంది. సో ఇట్లా సబ్మర్జ్డ్ కేజెస్ అండ్ నెట్ ప్యాన్స్. రెండోది లైన్స్. చూడండి ఇక్కడ ఒక బరువుని, తేలియాడే బరువుని కట్టారు. కింద ఏం చేశారంటే ఒక రకపు గడ్డిని పెంచుతారు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మల్లె తీగలను ఉంటాయి పల్లెటూళ్ళల్లో, మీరు ఎప్పుడైనా చూసుంటారు. అంటే ఇప్పుడు ఎవడు మల్లెపూలు పెట్టుకోవట్లేదు అనుకోండి, అంటే నాట్ టు కమెంట్ ఆన్ ఎనీ ఉమెన్. ఇప్పుడు పెద్దగా పూలు పెట్టుకునే సంస్కృతి తగ్గింది కదా అని నా ఉద్దేశం, అంతే. అంతకుమించి ఎవరిని కించపరచాలని ఏం కాదు. మళ్ళీ ఎందుకు, నాకు కింద కామెంట్లో తిడతారు ఆడవాళ్ళందరూ. సో ఈ యొక్క మల్లె తీగలు ఉంటాయి చూడండి, తీగ అల్లుకుంటుంది. అలాగే ఈ సీవీడ్ కూడా ఎట్లా ఉంటుందంటే దానికి ఒక రకమైన బేస్ ఇచ్చేస్తే అది అలా పెరుగుతూ వెళ్తుందన్నమాట. సో ఈ పైన నీటి పైన తేలి ఆడేటట్టుగా ఒక బేస్ని ఏర్పాటు చేస్తారు, కింద ఈ సీవీడ్ని పెంచుతారు. ఈ సీవీడ్ని కొంతమంది తింటారు, కొన్ని మందుల తయారీలో వాడతారు, రకరకాల ప్రొడక్ట్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా లైన్స్ ఆర్ యూస్ టు ఫార్మ్ సీవీడ్. అండ్ ఇంకొకటి ఉందండి, బైవాల్వ్స్ అంటారు. ఇది కూడా అలాంటిదే, సీవీడ్ లాంటిదే. ఇది అంటే మస్సల్స్ ఇట్లాంటివి ఉంటాయి. వీటిని కూడా మందుల తయారీలో ఇంకా ఇతర ప్రొడక్ట్స్లోనే వాడుతూ ఉంటారన్నమాట. బైవాల్వ్స్ అన్న కూడా మీరు ఏం కంగారు పడకండి, ఎగ్జామ్లో ఇదేదో కొత్త పదం అని. అది కూడా సీవీడ్కి సంబంధించింది. అలాగే బోటమ్ కల్చర్ అనేది కూడా ఇందాక చెప్పినటువంటి ఈ యొక్క సీవీడ్స్, బైవాల్స్, నత్తగుల్లలు ఇలాంటి వాటిని తక్కువ లోతున్నటువంటి సముద్ర ప్రాంతాల్లో కానీ పెంచుతూ ఉంటారన్నమాట. దాన్ని బోటమ్ కల్చర్ అని అంటారు. అంటే బోటమ్ కల్చర్ అంటే ఏంటి? సముద్రం లోపల చేసేటటువంటి వ్యవసాయం లాగా ఇక్కడ ఏంటంటే చేప సాయం అన్నమాట, అంటే ఫిషరీస్ని పెంచడం. ఓకే, ఐ వాజ్ కిడింగ్. సో బోటమ్ కల్చర్ అంటే ఈ నత్తగుళ్ళని ఎలా పెంచుతారో తెలుసు కదా మీకు. నత్తగుళ్ళ అది ఉంటుంది కదా, సో దాన్ని కింద పెట్టేస్తారు, అది బాగా పెరుగుతుంది, బయటికి తీస్తారు మళ్ళీ. అలా ముత్యాలను కూడా అలాగే చేస్తూ ఉంటారు. అలాగే పాండ్స్ అండ్ ట్యాంక్స్. ఇలా కాకుండా ఇన్లాండ్కి వచ్చేస్తే చేపల చెరువులు, అవి పాండ్స్ అండ్ ట్యాంక్స్లో మనం చేసేటటువంటి చేపలు మరియు రొయ్యల చెరువులు. ఇలా 4 రకాల పద్ధతుల్ని మనం ఆక్వాకల్చర్లో ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి సంబంధించి ర్యాంకింగ్స్ కూడా మీకు చెప్పాను. అలాగే నెక్స్ట్ నేషనల్ టర్మరిక్ బోర్డు. ఇది తెలంగాణకి సంబంధించినటువంటి అంశం అండి. మన ధర్మపురి అరవింద్ అని ఉంటాడు ఒక ఆయన, గుండు ఉంటుంది, నిజామాబాద్ నుంచి ఫస్ట్ టైం కవిత గారి మీద గెలిచాడు ఆయన, ఇప్పుడు కూడా గెలిచినట్టున్నాడు. సో ఈ నేషనల్ టర్మరిక్ బోర్డు అంటే పసుపు బోర్డు గురించి చాలా గొడవలు జరిగాయి తెలంగాణలో. ఈవెన్ నిజామాబాద్లో కల్వకుంట్ల కవిత గారు మొదటిసారి 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోవడానికి, 2019 తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా ఇదే రీజన్ అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం దీన్ని ఈ నేషనల్ టర్మరిక్ బోర్డు అంటే ఈ పసుపు బోర్డుని, జాతీయ పసుపు బోర్డుని ఇక్కడ
ఏర్పాటు చేయడానికి ఒప్పుకుంది. 1. 2, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనేటటువంటి మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ ఉంటుంది. ఈ నేషనల్ టర్మరిక్ బోర్డులో ఎవరు ఉంటారు అంటే కేంద్ర ప్రభుత్వం నియమించబడే ఒక చైర్పర్సన్ ఉంటారు, సెక్రటరీ కూడా ఉంటారు. ఈ సెక్రటరీని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు నియమిస్తారు. 4 మెంబర్స్ ఉంటారు. కామర్స్ మినిస్ట్రీ, వ్యవసాయ రంగానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలో మంత్రి గారు, ఆయుష్, ఫార్మాస్యూటికల్స్ అంటే మందుల మంత్రి అనమాట. సో ఈ 4 మంత్రులు ఉంటారు. అలాగే రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఈ యొక్క పసుపుకు సంబంధించి రీసెర్చ్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో ఈ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. అలాగే ముఖ్యంగా ఇందులో రైతులు ఉండొచ్చు, ఎక్స్పోర్టర్స్ అంటే ఎగుమతిదారులు కూడా ఉండొచ్చు. ఈ యొక్క టర్మరిక్ బోర్డు అనేటటువంటిది పసుపుకు సంబంధించి అవగాహన కల్పించి రైతులకు మంచి ధర రావడానికి, పసుపుని ఇంకా మంచిగా పంట వేయడానికి రైతులకు దోహదపడేటటువంటి ఒక బోర్డు అనమాట. సో ఆ రకంగా కంపోజిషన్ ఆఫ్ ద బోర్డ్ని 4 విషయాలలో మనం ఇక్కడ కంక్లూడ్ చేసాం. ఇది ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకు అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి స్టేట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి దయచేసి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని ఉపయోగించుకొని కనీసం బిట్ ఇండైరెక్ట్గా వచ్చినా కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్తో ఆ బిట్ని సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే నెక్స్ట్ది ఈ మధ్యకాలంలో వచ్చిందండి సోషల్ ఇంపాక్ట్ బాండ్. సార్ ఇదేంది, ఇది మామూలుగా నిన్న ఏదో చెప్పారు జేమ్స్ బాండ్ లాంటివి తెలుసు, కానీ సోషల్ ఇంపాక్ట్ బాండ్ ఏంటండి? నబార్డ్ అనేటటువంటి సంస్థ ఒకటి ఉంది. 1982లో శివరామన్ కమిటీ అనుకుంటా రికమెండ్ చేస్తే 1982లో పెట్టారు. ఈ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు నబార్డ్ వచ్చింది. అంటే వ్యవసాయం అలాగే గ్రామీణ అభివృద్ధికి సంబంధించి పెట్టినటువంటి బ్యాంకు. ఈ బ్యాంకు సోషల్ ఇంపాక్ట్ బాండ్ 5 సంవత్సరాల వ్యవధి ఉండేటటువంటి ఈ సోషల్ ఇంపాక్ట్ బాండ్ ద్వారా 1041 కోట్ల డబ్బుని సేకరించింది. అసలు ఏంటి సోషల్ ఇంపాక్ట్ బాండ్ అంటే సామాజిక ప్రభావం అని చూపిస్తుంది. సోషల్ ఇంపాక్ట్ బాండ్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ప్రభుత్వ రంగ సంస్థలకు డబ్బులు తెచ్చుకోవడానికి ఇది కనిపెట్టినటువంటి ఒక కొత్త మార్గం అనమాట. అప్పులు చేయడంలో ప్రభుత్వాలు కొత్త మార్గాలు కనిపెడుతూ ఉంటాయి. ఈ సోషల్ ఇంపాక్ట్ బాండ్ అలాంటిది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వము లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ, ఎన్జిఓలు కానీ ఎన్జిఓస్ ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయడానికి పనిచేస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది పెట్టుబడిదారులు ఉంటారు. ఈ పెట్టుబడిదారులకు కానీ వీళ్ళిద్దరితోని కూడా ఒక ఒప్పందం చేసుకుంటుంది ప్రభుత్వం. ఏంటా ఒప్పందము? సామాజికంగా కొన్ని అవుట్కమ్స్ ఉంటాయి మనకి. అంటే ఇంతమందికి విద్య ఇవ్వాలనో లేదా ఇంతమందికి ఏదో ఉపాధి అవకాశాలు కల్పించాలనో ఏదో ఒకటి ఉంటుందిగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం ఉంది, గ్రామంలో ఒక 10,000 మంది ఉన్నారనుకోండి. 10,000 మంది ఉంటే గ్రామం ఎందుకంటారు? టౌన్ అంటారు. ఒక టౌన్లో 10,000 మంది ఉన్నారనుకోండి. ఈ టౌన్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఇంత స్థాయి విద్య ఇవ్వాలంటే అదొక అవుట్కమ్. ఇప్పుడు ఇది ప్రభుత్వం చేయకుండా ఎన్జిఓకి అవుట్ సోర్సింగ్ ఇస్తుందన్నమాట. సో ఇలా ఈ సోషల్ ఇంపాక్ట్ బాండ్ అనేటటువంటిది నబార్డ్ అనేటటువంటి సంస్థ అమ్ముతుంది. ఓకే, అమ్మితే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఎన్జిఓలు ఈ యొక్క అమ్మేటటువంటి సోషల్ ఇంపాక్ట్ బాండ్ను కొనుక్కొని సమాజంలో ఈ యొక్క పాజిటివ్ అవుట్కమ్ని తీసుకురావాలి. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ బాండ్కి ఎక్స్ట్రా వడ్డీ వేసేసి ఎన్జిఓకి ఇచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది చూడండి, ఎన్జిఓకి డబ్బులు వచ్చాయి, ప్రభుత్వానికి తాత్కాలికంగా కొంత డబ్బు సేకరించగలిగింది, జనాలకు మంచి జరిగింది. ఇది సోషల్ ఇంపాక్ట్ బాండ్ అని అంటారు. ఈ సోషల్ ఇంపాక్ట్ బాండ్ని ఎన్జిఓస్ అలాగే ఇతర సోషల్ సర్వీస్ ప్రొవైడర్స్ అలాగే ఇన్వెస్టర్స్కి అమ్మవచ్చు. వీళ్ళు సమాజంలో ఒక మంచి ప్రభావాన్ని తీసుకొచ్చి ఉపయోగపడతారనమాట. ఇది మనకి సోషల్ ఇంపాక్ట్ బాండ్. ఏ సంస్థ చేసిందని అడుగుతాడు, నబార్డ్ అనేటటువంటి సంస్థ చేసింది. నబార్డ్ గురించి మీకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ అందులో వెళ్ళట్లేదు. అయితే దీనికి ఎగ్జాంపుల్ కూడా పూనా డిస్ట్రిక్ట్లో మహారాష్ట్రలో పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో చేసుకున్నారు. ఫస్ట్ టైము వీళ్ళే ఇండియా ఫస్ట్ సోషల్ ఇంపాక్ట్ బాండ్ క్రియేట్ చేసింది. ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడంటే ఈ నబార్డ్ గురించి ఇచ్చేసి ఇదే ఫస్ట్ సోషల్ ఇంపాక్ట్ బాండ్ చేసింది అని అడుగుతాడు. సో ఫస్ట్ సోషల్ ఇంపాక్ట్ బాండ్ చేసింది ఇది కాదు, పిసిఎంసి పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో మొట్టమొదటిసారి భారతదేశంలో సోషల్ ఇంపాక్ట్ బాండ్ చేసుకున్నారు. సో కాబట్టి ఈ టాపిక్లో ఇది చాలా యూనిక్ పాయింట్గా స్టేట్మెంట్లో ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, నోట్ ఇట్ డౌన్. అలాగే క్రిటికల్ మినరల్స్, ఇటీవల కాలంలో చాలా ముఖ్యమైనటువంటి మినరల్స్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఈ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే
నూతన సాంకేతికతల్లో అంటే మొబైల్ ఫోన్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఇలాంటి వాటిల్లో వాడేటటువంటి కొన్ని లోహాలు లాంటి వాటిని ఈ క్రిటికల్ మినరల్స్ అని అంటారనమాట. ముఖ్యంగా యాంటిమోనీ, బిస్మత్, కోబాల్ట్, బెరిలియం, కాపర్ ఇలాంటి మినరల్స్ అన్నీ వాడుతూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అని ఒక మంత్రిత్వ శాఖ ఉంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఇటీవల కాలంలో క్రిటికల్ మినరల్స్ ఫర్ ఇండియా అని ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు క్రిటికల్ మినరల్స్ ఫర్ ఇండియా అనేటటువంటి ఒక రిపోర్ట్ని తయారు చేయడం అనేటటువంటి జరిగింది. ఈ రిపోర్ట్లో 30 క్రిటికల్ మినరల్స్ ఇచ్చారు. అందులో 17 క్రిటికల్ మినరల్స్ని రేర్ అర్త్ మెటీరియల్స్ అంటే భూమిలో దొరికేటటువంటి అరుదైనటువంటి మినరల్స్గా, రేర్ అర్త్ ఎలిమెంట్స్గా చెప్పడం జరిగింది. ఆరేమో ప్లాటినంకి సంబంధించినటువంటి గ్రూప్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇంకా ఇతరత్ర మెటీరియల్స్ కూడా ఉన్నాయి. సో అది మనం ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అంత డీప్గా పోడు అని నా ఉద్దేశం. భారతదేశంలో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్, క్రిటికల్ మినరల్స్ అనేవి ఎక్కువగా దొరకవు. కాబట్టి మనం వేరే దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. ఉదాహరణకి కోబాల్ట్ చైనా, యూఎస్, జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. లిథియం బ్యాటరీలో వాడతారు. చిలీ, రష్యా, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. నికెల్ స్వీడన్, చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా క్రిటికల్ మినరల్స్లో భాగంగా మనం దిగుమతి చేసుకుంటున్నట్టు. ఎక్కడైనా క్వశ్చన్ అడగచ్చు, ఇది అడగచ్చు క్వశ్చను, ఇది అడగచ్చు క్వశ్చను. ఇందాక చెప్పినటువంటి ఏ మంత్రిత్వ శాఖ క్రిటికల్ మినరల్స్ ఇచ్చిందని అడగచ్చు. సో ఇవన్నీ కూడా మనల్ని ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ నేషనల్ జియో సైన్స్ అండ్ డేటా రిపాజిటరీ పోర్టల్ అని ఒకటి వచ్చింది. నేషనల్ జియో సైన్స్ అంటే భూమికి సంబంధించింది, భూశాస్త్రము అన్నట్టు అనమాట. సో నేషనల్ జియో సైన్స్ డేటా రిపాజిటరీ పోర్టల్, ఈ పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ లాంచ్ చేసింది. ఇది క్వశ్చన్. ఇది ఎందుకు క్రియేట్ చేశారు, ఎలా క్రియేట్ చేశారు? నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ పాలసీ. నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ పాలసీ. మినరల్స్ ఎలా దొరుకుతాయండి? గాలిలోంచి ఎలా అనగానే వస్తాయా? రావు కదా, భూమిలోంచి తవ్వాలా. ఆ తవ్వడానికి ఒక విధానం ఉంది. అది 2016లో చేసాం. ఈ 2016లో చేసినటువంటి నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ పాలసీలో భాగంగా ఈ యొక్క NGDRP పోర్టల్ అనేటటువంటి దాన్ని లాంచ్ చేశారు. ఇదేం చేస్తుందంటే మనకున్నటువంటి జియోలాజికల్, జియోకెమికల్, జియోఫిజికల్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ డేటా అంటే భూమికి మన భూభాగంలో ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి అంటే అందులో ఉన్న రాక్స్ వీటికి సంబంధించిన డేటా. జియోకెమికల్ అంటే భూమిలో మనకు దొరికేటటువంటి కొన్ని కెమికల్స్ ఉంటాయి, ఈ కెమికల్స్కి సంబంధించినటువంటి డేటా. ఫిజికల్ అంటే కొండలు, ఇవన్నీ గొట్టలు, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి డేటాని పబ్లిక్ డొమైన్లో అంటే మనందరం చూసుకోవడానికి పబ్లిక్ డొమైన్లో ఉంచుతారు ఈ పోర్టల్లో. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ యొక్క పోర్టల్ని మెయింటైన్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్లేస్ తీసేసి మినిస్ట్రీ ఆఫ్ మైన్సే దాన్ని మెయింటైన్ చేయడానికి ఇచ్చారని అడుగుతాడు. సో ఏ పార్ట్ అయినా మిమ్మల్ని క్వశ్చన్గా అడిగేటటువంటి అవకాశం ఉంది. సో నోట్ చేసుకోండి, ఎగ్జామ్లో రాయండి, మార్కులు సాధించండి, మెయిన్స్కి మళ్ళీ కలవాలి. అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇటీవల కాలంలో భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, నేను కొంచెం వేగంగా చెప్తున్నాను ఎందుకంటే ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చేస్తుంది కదా అందుకు. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేటటువంటి దాన్ని అభివృద్ధి చేయాలి, తయారీ రంగం. ఎందుకంటే భారతదేశానికి వ్యవసాయ రంగం అనేటటువంటిది కొంతవరకు ఉపయోగపడుతోంది. కొంతవరకు అంటే మన ఆహార భద్రత కోసం. జీడిపిని పెంచడానికి వ్యవసాయ రంగం ఏ దేశంలోని కూడా అసాధ్యమే. సేవా రంగం జీడిపిని ఎక్కువగా అందిస్తుంది. కానీ వేరేజ్ వన్ కమ్స్ టు తయారీ రంగం కనుక మీరు చూసుకుంటే ముఖ్యంగా పారిశ్రామిక రంగం అంత అద్భుతమైనటువంటి పురోగతి సాధించలే 1947 నుంచి. దీన్ని మార్చేందుకు గాను రకరకాల స్కీములు తీసుకొచ్చాం. ఏదో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అన్నారు, స్టార్టప్ ఇండియా అన్నారు, ఏవో చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని ఉంది. అంటే ఏదైనా ఒక కంపెనీ ఉత్పత్తికి సంబంధించి ఒక కంపెనీ పెట్టారనుకోండి, మీరు ఉత్పత్తి ఎంత చేస్తే మీకు అన్ని ఇన్సెంటివ్లు ఇస్తారు. ఇలా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని పెట్టారు. ఈ ఇన్సెంటివ్ స్కీమ్లో మనకి ఏంటంటే ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా రంగాలలో తయారీని ప్రోత్సహించాలి. అంటే భారతదేశంలో వస్తువుల యొక్క తయారీని అంటే తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి. సో దీన్ని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని అంటారు. ఇది ఒకటి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటని క్వశ్చన్ అడుగుతాడు. బాగానే ఉంది. ఏ రంగాలలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారని అడుగుతున్నాడు అనుకోండి, అంటే ఏ రంగాల్లో ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని అడిగాడు అనుకోండి, ఇగో ఈ రంగాల్లో ఉన్నాయి. మెడికల్ డివైజెస్, ఆటో కాంపోనెంట్స్, మొబైల్ ఎలక్ట్రానిక్, ఫార్మా, ఫుడ్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, సోలార్ ఫోటోవాల్టాయిక్ మాడ్యూల్స్
అంటే సోలార్ ప్యానల్స్, స్పెషాలిటీ స్టీలు, వైట్ గూడ్స్, ఏపీఐ అండ్ కేఎస్ఎం ఫార్మాస్యూటికల్ రంగానికి. ఏపీఐ అంటే పేర్లు గుర్తొచ్చావు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే మందుల తయారీలో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది, దాన్ని ఏపీఐ అంటారు. ఇది 90% చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. ప్రతి మందులోనే ఒక ఏపీఐ అనేది ఉంటుందన్నమాట. సో అది టెలికాము, బ్యాటరీసు, డ్రోన్ కాంపోనెంట్స్, ఈ అన్ని రంగాల్లోని కూడా మనం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. క్రింది ఏ రంగాలలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం? 1 2 3 4 5 6 ఇలా ఇస్తాడు. సో వీటిని గుర్తుపెట్టుకోవాలి. బాగా బట్టి కొట్టండి. బట్టి కొట్టాలి కొన్నిసార్లు. బట్టి కొట్టకపోతే మనం వెళ్తాం బట్టికి. అలాగే మేజర్ ఆబ్జెక్టివ్స్, ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే భారతదేశాన్ని తయారీ రంగానికి తలమానికంగా ప్రపంచంలో మార్చాలి. అలాగే తయారీ రంగంలోని నూతన ఆవిష్కరణలోని భారతదేశంలో పెట్టుబడులను పెంచాలి. అలాగే సెల్ఫ్ రిలయన్స్ అంటే తయారీ రంగానికి సంబంధించి స్వావలంబనను సాధించాలి. స్వావలంబన అంటే ఏంటి? మన దేశంలో తయారీ రంగానికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో ఇవి ఎవరి మీద ఆధారపడకుండా మనకు మనమే తయారు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ఈ స్కీమ్ యొక్క మేజర్ ఉద్దేశం. సో కాబట్టి అది మనకి ఎగ్జామినేషన్లో అడగచ్చు. ఇంకా లాస్ట్ టాపిక్ ఈరోజు సెమీకండక్టర్ ఇండస్ట్రీ. దాదాపుగా $60 బిలియన్ వరకు దీనికి మార్కెట్ ఉందండి. ఎందుకంటే సెమీకండక్టర్ మీకు తెలుసు కదా, ఎలక్ట్రానిక్స్లో చాలా చోట్ల వాడుతూ ఉంటారు. వాచ్ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ వరకు, టీవీ దగ్గర నుంచి ఇంకో స్క్రీన్ వరకు ప్రతి చోట్ల వాడతారు. ఈ మధ్యకాలంలో భారతదేశంలో దీన్ని పెట్టాలని చెప్పి సెమీకండక్టర్ ఇండస్ట్రీ బాగా ట్రై చేస్తున్నారు. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ కొత్త అప్లికేషన్ని ఇన్వైట్ చేసింది. దీనికి సంబంధించి సెమీకండక్టర్ ఫ్యాబ్స్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్స్ ఇన్ ఇండియా అండర్ మోడిఫైడ్ సెమీకాన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క అప్లికేషన్స్ అనేటటువంటి వాటిని ఆహ్వానించారు. సో ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ని పెంచడానికి భారతదేశంలో మోడిఫైడ్ సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ అనేటటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. మోడిఫైడ్ సెమీకాన్ అంటే సెమీకండక్టర్ ఇండియా ప్రోగ్రామ్ అనేటటువంటి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా 4 స్కీములు వచ్చాయండి. ఈ 4 స్కీముల్లో మోడిఫైడ్ స్కీమ్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ సెమీకండక్టర్ ఫ్యాబ్స్ ఇన్ ఇండియా అంటే ఆ రకమైన కంపెనీలని, మోడిఫైడ్ స్కీమ్ ఫర్ డిస్ప్లే ఫ్యాబ్స్ ఇన్ ఇండియా, మోడిఫైడ్ స్కీమ్ ఫర్ సెట్టింగ్ అప్ కాంపౌండ్ సెమీకండక్టర్, సిలికాన్ ఫోటోనిక్స్, సెన్సార్ ఫ్యాబ్, డిస్క్రీట్ సెమీకండక్టర్స్ అండ్ సెమీకండక్టర్ ATMP OSAT ఫెసిలిటీస్. ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే 100 డొమెస్టిక్ మన దేశంలో ఉన్నటువంటి కంపెనీని సెమీకండక్టర్ డిజైనింగ్కి వాడతారట. సో కాబట్టి ఇలా 4 స్కీములను మోడిఫైడ్ సెమీకాన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈ సెమీకండక్టర్ చిప్లను తయారు చేయడానికి, ఒకటి సెమీకండక్టర్ చిప్ కోసం, ఒకటేమో మానిటర్స్ కోసం, ఇంకొకటేమో ప్రాసెసర్స్ ఎలాంటివి ఉంటాయి కదా వాటి కోసం, ఇంకొకటేమో డిజైన్. ఇలా 4 అంశాలలో ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అనేటటువంటి దాన్ని భారతదేశంలో పెంచడానికి భారత ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. మీరు ప్రయత్నించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్కి ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి చాలు. సో ఇది ఈరోజు టాపిక్స్కి సంబంధించి. ఇంకా చాలా అరాకొరాగా చాలా లెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ నేను కవర్ చేశాను. ఎకనామీలో మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇవి దాటి వస్తే మీరు పెట్టరు, ఎవరు పెట్టరు, కాబట్టి ఇబ్బంది లేదు. రైట్. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్. మరి రేపటి క్లాస్లో మనం మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.